అవును. ఒక స్ట్రీమ్ లైన్ అయ్యి ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ తరహాలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అందులో ఐబీనా, సిబిఎస్ఈనా, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ అవును. ఇంగ్లీష్ మీడియం. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదు? వాటిట్లో ట్యాబ్లు ఇచ్చారు, డిజిటల్ క్లాసులు ఒక సిస్టంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ టీచర్లని రిలాక్స్ చేయడం కోసమని ఈ బాధ్యతలు తీసేసాం. ఇప్పుడు ఇది లేదా, ఫేస్ రికగ్నిషన్ లేదా? అసలు మొత్తం యాప్స్ అన్ని తీసేశారు అటు. ఓకే. ఇప్పుడు ఇక మామూలుగా పాత రోజుల్లోకి మళ్ళీ సంతకం ఇక్కడ పెట్టేసేసి వాళ్ళ తరపున ఒక అసిస్టెంట్ని స్కూల్లో పడేసేసి వెళ్ళిపోతారు. రెండవది ఈ టాయిలెట్ 2 రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే ఏమైపోద్ది? అవును. ఇప్పుడు క్రిందసారి అతను 15,000 ఇచ్చి అందులో 1,000 రూపాయలు టాయిలెట్లకు అని చెప్పించి ఆ కమిటీ వేసి దాని ద్వారా డబ్బులు ఖర్చు పెట్టి బాగు చేయించారు. మెయింటెనెన్స్ అది నడిచిపోయింది. 1000 ఒక ఏడాది, 2వ ఏడాది ఇంకొక 1000 తగ్గించారని కదా. దాంతో స్కూల్ మెయింటెనెన్స్ అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే స్ట్రీమ్ లైన్ అయిపోయింది, సెట్ అయిపోయింది. ఎక్కడ ఇక మళ్ళీ గవర్నమెంట్ కోసం చెయ్యి జాచక్కర్లా. వాచ్మెన్ అందులో నుంచినే ఇటు పక్కన మెయింటెనెన్స్ నడిచింది. తేడా వస్తే వాలంటీర్ ఇంటికి వెళ్ళి కనుక్కునే స్థాయి దాకా మొత్తం సిస్టమ్ సెట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇది లేదు, డబ్బులు వేయలా. ఇంకా అప్పుడు స్కూల్లో ఈ మెయింటెనెన్స్ ఎవరు చూస్తాడు? అది రేపు పొద్దున్న టాయిలెట్లు 4 రోజులు కంపులు కొట్టిన తర్వాత వెళ్ళడం తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. అడిగినా పట్టించుకో. ఇప్పుడు మొన్న ఏదో గుంటూరు కలెక్టర్ గారు ఎవరో స్కూల్కి వెళ్తే 50 మంది రాలేదంటే ఎందుకు రాలేదని హెచ్ఎం అడుగుతున్నారు. ఆయన ఏం చెప్తాడు? అయిపోయా వ్యవస్థ కొలాప్స్ ప్రారంభమైపోయింది.